హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో స్ట్రింగ్ ఆపరేటర్ ఇక్కడ చూడండి, మీరు ఏ అనే వేరియబుల్లో హలో అని స్టోర్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఎకో ఏ అంటే హలో అని స్టోర్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ స్ట్రింగ్ ఆపరేటర్ ఏమంటే ఇప్పుడు వేరియబుల్ వేరియబుల్ బిలో $a డాట్ వరల్డ్ అని తీసుకుంటాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో వరల్డ్ అని వస్తుంది. ఎందుకు? ఏ అనే వేరియబుల్ డాట్ కన్కాటినేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎకో డాట్ బి అంటే హలో వరల్డ్ అని వచ్చేస్తుంది. సో ఇది ఇది ఒక టైప్ అనమాట స్ట్రింగ్ ఆపరేటర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు తెలిసిందే. హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేస్తాం మీకు ఐడియా ఉంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు $a ఈజ్ ఈక్వల్ టు హలో అని ఇస్తాం. ఓకే, అదే మళ్ళీ మనకి ఇక్కడ మనము ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ చూసాం, ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు అని. అలాగే ఇక్కడ చూడండి, డాట్ ఈక్వల్ టు అని అనుకుందాం. సపోజ్ డాట్ ఈక్వల్ టు అంటే $a ఈజ్ ఈక్వల్ టు డాట్ స్పేస్ ఇచ్చి డాట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ $a ఈజ్ ఈక్వల్ టు డాట్ ఈజ్ ఈక్వల్ టు మై వరల్డ్ అని ఇస్తే ఇప్పుడు $a ఏమవుతుందంటే హలో దిస్ ఈజ్ మై వరల్డ్ అని ప్రింట్ అయిపోతుంది. అంటే ఈ మొత్తాన్ని ఏలో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ డాట్ ఈక్వల్ టు అంటే మళ్ళీ ఏలో స్టోర్ అవుతుంది, మళ్ళీ డాట్ ఈక్వల్ అంటే మళ్ళీ ఏలో స్టోర్. అంటే ఈ మూడు పదాలు ఏలోనే స్టోర్ చేసుకుంటుంది. ఇది షార్ట్ కట్ ఫామ్ అనమాట, షార్ట్ హ్యాండ్. సో మనకి ఇది నేను కోడింగ్ లో చేసి చూపిస్తాను ఎలా అని. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఓకేనా, ఇవి స్ట్రింగ్ ఆపరేటర్స్ అనమాట. స్ట్రింగ్ ఎలా చేయాలి ఏమనేది ఓకేనా, నేను కోడింగ్ లో చేసి చూపిస్తాను మీకు ఐడియాస్. సో నేను ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకుంటాను, స్ట్రింగ్ డాట్ పిహెచ్పి. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని లైవ్ లో చూడాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇవ్వాలి. లోకల్ హోస్ట్ అని ఇచ్చేసి కింద స్ట్రింగ్ అనే డాట్ పిహెచ్పి అని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం పిహెచ్పి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే $a ఈక్వల్స్ టు హలో అని ఇస్తాను. హలో. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం? ఎకో $a అని ప్రింట్ చేస్తాం, తెలుసు కదా. చూద్దాం. సో వచ్చేసింది హలో. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే $s is equals to $a డాట్ వరల్డ్ అని ఇస్తాం, వరల్డ్. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది ఎస్ కదా. సో ఎస్ అని తీసుకుంటాం. సో చూద్దాం. సో హలో వరల్డ్. సో స్పేస్ కూడా ఇవ్వచ్చు. స్పేస్ ఇక్కడ స్పేస్ ఇస్తే స్పేస్ తీసుకుంటాం. సో ఇది మనకి తెలిసిన మెథడ్. ఇప్పుడు అదే మేము ఇంకోటి తీసుకుంటున్నాము. చూడండి బాగానండి. $s ఈజ్ ఈక్వల్స్ టు హలో అని తీసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే $s స్పేస్ డాట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ మళ్ళీ దాన్నే ఎస్ డాట్ ఈక్వల్ టు కన్కాటినేషన్ మై వర్డ్. ఓకేనా, మై వర్డ్. ఇప్పుడు మనం ప్రింట్ ఏమి ఇవ్వాలి? అన్ని వేరియబుల్స్ ఒకటే కాబట్టి ఎకో $s అదే కదా. చూద్దాం ఏమొస్తుంది. చూడండి, హలో దిస్ ఈస్ మై వరల్డ్. ఓకేనా, అర్థమైంది. సో ఇది స్ట్రింగ్ ఆపరేటర్స్ అనమాట. స్ట్రింగ్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. డాట్ ఈక్వల్ టు. సో రెండింటిని కలపాలంటే ఈ మూడు ఒకే లైన్ లో వచ్చేసాయి. కానీ మనం వేరియబుల్ ఏం తీసుకున్నాం? ఎస్ తీసుకున్నాం. కానీ ఈ ఎస్ కూడా ఈజ్ ఈక్వల్ టు డాట్ ఈజ్ ఈక్వల్ టు కన్కాటినేషన్. ఓకేనా,
అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.